హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ మీల్ మేకర్ పకోడీ అయితే చూపిస్తున్నానండి. మనం వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళి కొని తెచ్చుకుంటూ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రెష్గా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ బయట ఏ ఆయిల్స్ వాడతారో తెలియదు కదా, మనం ఇంట్లోనే చేసుకుంటే మనం ఫ్రెష్ ఆయిల్తో ఇలా సూపర్గా చేసుకోవచ్చు. ఇలా ఈ మెజర్మెంట్స్తో కనుక చేసుకుంటే అండ్ ఈ మసాలాలతో కనుక చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ చూసారు కదా ఎంత క్రంచీగా మనకి పకోడీ అనేది వచ్చిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ముందుగా ఇక్కడ ఒక చిన్న కప్పుతో సోయా చంక్స్ని అయితే తీసుకుంటున్నాను, మీల్ మేకర్ అండి. ఇది తీసుకున్న తర్వాత ఇలా వేడి నీళ్ళు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా ఒక స్పూన్తో డిప్ చేసుకుంటూ ఈ వాటర్లో ఇవి మునిగేటంత వరకు ఇలా ఉంచుకోవాలి. అలా జస్ట్ 2-3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా కొంచెం చల్లారుతాయి కదా, ఇలా వాటర్ అనేది చల్లారిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి ఇలా పిండేసేసుకొని తీసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే మరి కాస్త కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోవాలండి. ఈ మీల్ మేకర్కి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అనేది బాగా పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేదు అంటే ఆప్షనల్ అండి, కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను అని చెప్పాను కదా, అందుకని ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కనీసం 2-3 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే మనకి పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 2-3 నిమిషాలు కంపల్సరీ దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పకోడీని వేసుకోవాలండి. ఈ మీల్ మేకర్ అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు ఒక్కొక్కటిగా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా చేతితో అన్నిటిని ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా ఈ మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ కడాయికి నేను కలిపింది మొత్తం మీల్ మేకర్ సరిపోయిందండి, కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. మీరు ఎక్కువగా చేసుకునే పని అయితే మీరు 2 బ్యాచ్ కింద వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా వేసిన తర్వాత 1 నిమిషం వరకు వీటిని కదపకూడదండి. అలా కదిపితే మనకి విడిపోతుంది అనమాట, పిండి అనేది మీల్ మేకర్కి పట్టదు. సో ఇలా 1 నిమిషం తర్వాత మాత్రమే ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్లోగా కలుపుకుంటే మనకి ఈవెన్గా అన్నీ బాగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి ఈ మీల్ మేకర్ అనేది అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. చూడండి, ఒక 4-5 నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయి ఉంటాయి అన్నమాట. మనకి గరిటెతో మీల్ మేకర్ని టచ్ చేసినప్పుడు మనకి అర్థమవుతుంది ఆ క్రిస్పీనెస్ అనేది. ఆ టైంలో వీటిని తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను గరిటెతో టచ్ చేస్తుంటే అర్థమవుతుంది మనకి. చూడండి, బాగా వేగిపోయింది కదా, ఈ పకోడీ అంతా బాగా వేగిపోయిందండి. ఇలా గరిటెతో టచ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి వీటన్నిటిని మొత్తం తీసేసుకోవాలి ఆయిల్ నుండి. ఇలా వీటన్నిటిని ఆయిల్ నుండి తీసేసుకున్న తర్వాత
అదే జాలిగంటలోకి మరలా కొద్దిగా కరివేపాకుని అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత మనం పకోడీలోకి వీటిని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ పకోడీ మీదుగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయతో కనుక దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు, ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.